నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్. నమస్కారం అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. శ్రీనివాస్ గారు, ఎన్నికలకి ఏపీలో చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో సాధారణంగా మనము చేరికలు చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపే, అధికార పక్షం వైపే ఎక్కువగా అంటే మక్కువ చూపుతారని మనం అనొచ్చు. కానీ రివర్స్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతున్నారు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. ఇప్పుడు వేమిరెడ్డి గారు కూడా పార్టీని వీడారు. ఎలా చూడాలి? అంటే వైసీపీ పార్టీకి ఎటు చూసినా కష్టకాలంగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న బాలశౌరి మచిలీపట్నం అధికార ఎంపీ ఆయన వెళ్ళిపోవడం కావచ్చు, ఇంకొక ఆయన నర్సరావుపేట కృష్ణదేవరాయలు గారు, ఆర్థికంగా స్థితిమంతులు వీళ్ళంతా. మొదటి నుంచి వైసీపీ భావజాలంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి వాళ్ళు ముందుకెళ్ళారు. వాళ్ళిద్దరు ఎంపీలు వెళ్ళిపోవటం ఒక రకంగా ఏంటి పరిణామాలని అనుకున్నాం. అదే సమయంలో అభ్యర్థుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రులు కూడా స్థానచలనం చేశారు. ఇదే సిచ్యువేషన్స్లో నెల్లూరు నుంచే చాలామంది మారిపోయారు. అయితే ఇక విశాఖపట్నం నుంచి సాక్షాత్ వైసీపీ అధ్యక్షుడే పంచకల రమేష్ వెళ్ళిపోయాడు. ఇట్లా ఎక్కడ చూసినా కానీ బయటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కువ జనసేన వైపు చూస్తున్నారు. ఇదే సిచ్యువేషన్స్లో నిన్న ఇది ఒక చాలా పెద్ద ఇది నష్టంగా మనం భావించాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు, కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. చాలా మంచి పేరు కూడా ఉంది. ఎక్కడ కూడా ఒక్క చిన్న ఆయన మీద అన్యాయంగా సంపాదించాడని కానీ అవినీతి పరుడు అనేది ఆరోపణలు లేవు. ఎందుకంటే అంత మంచి ఫ్యామిలీ. ఆయన గత ఎలక్షన్స్లో కూడా చాలా ఖర్చు పెట్టి, ముఖ్యంగా రాయలసీమలో ఆయన వైసీపీ పార్టీ అధికారంలో రావడానికి ఎక్కువ సీట్లు రావడానికి ఆయన కృషి చేశాడు. ఇప్పుడు కూడా నెల్లూరులో ఆయన ఎందుకు వదులుకున్నారు? ఆయన కాదని ఎక్కడో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన యాదవ్ ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ను మార్చి నర్సరావుపేట ఎంపీకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఈయనకి తెలియకుండా ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా వేశారు. రేపు నెక్స్ట్ పోటీ చేయబోయే ఆయన అక్కడ హర్ట్ అయినట్టున్నాడు. ఆయన తెలియకుండా చాలామందిని మారుస్తున్నతలకి ఇప్పుడు పార్టీకి ఆర్థికంగా ఇదోధికంగా హెల్ప్ చేయనప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, రేపు ఎంపీగా పోటీ చేయాలంటున్నారు. ఆయన భార్య గారు కూడా రాజకీయాల క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనకంటూ ఒక వర్గం ఉన్నది. ఆయన్ని కాపాడుకోనే ఇదిలో ఆయనకి ఇండివిడువాలిటీ ఉంటుంది కదా, ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఇక్కడ ఈయన నచ్చల. అందుకని పార్టీకి కాకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు. దాంతోపాటు తన భార్య గారు కూడా రాజీనామా చేయడం అనేది ఒక రకరకంగా వైసీపీకి ఆలోచించాల్సిన విషయమే. ముఖ్యంగా మనము ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. సో ఆయన్ని చూసి, ఆయన్ను నమ్మే, ఆయన తనయుడిగా జగన్ గారిని కూడా అభిమానించి ఆయన పార్టీలో ఉన్న సీనియర్స్ మనం చాలా మందిని చూసాం. అలాంటి వాళ్ళు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ ఉండేసరికి ఒక పెద్ద డైలమాగా అనిపిస్తుంది మనకైతే. డెఫినెట్గా ఇవన్నీ పరిణామాలు ఒక ఎత్తు అయితే అండి. రెండు, వీళ్ళు నోరుంది కదా అని చెప్పేసి నాలిక ఏ విధంగా మాట్లాడొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడే పరుష పదజాలం, వ్యక్తిగత హననం. అంటే సీనియర్స్ కి గౌరవం లేదంటారా? కొంతమంది ఆరోపణలు కూడా మనం చూసాం. అంటే ఎవరైనా ఆయన దగ్గర ఒకటే అండి, హైరార్కీ ఎక్కడైందంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, అధికారంలో రావడానికి కీలకమైన వ్యక్తులు, బాలశౌరి లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వేమిరెడ్డి గారు లాంటి వాళ్ళు. అటువంటి వ్యక్తులు వాళ్ళు కోరుకునేది డబ్బు కోరుకోరు. అక్కడ వాళ్ళకి గౌరవం కోరుకుంటారు. ఆ రెస్పెక్ట్ సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ కానీ సీఎం విషయంలో వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళే నిర్ణయం తీసుకుంటే అక్కడ అవి ఏమనుకుంటే వాళ్ళు అర్ట్ అవుతారు. దాంట్లో భాగంగా ఆయన మొదటి నుంచి కూడా 15 రోజుల నుంచి అసమ్మతిగా ఉన్నాడు. కానీ ఉన్నాడు ఓర్పుగా. నిన్న మాత్రం ఇక అర్థమైపోయింది, ఆయన తెలియకుండా రాజకీయాలు తెలుస్తుంది, నేను ఈ రాజకీయ పార్టీలో ఉండలేనని ఆయన రాజీనామా. ఇదే సమయంలో సీదర్ కృష్ణారెడ్డి వెళ్ళి ఆయన టీడీపీలో చేరాడు, వైసీపీ నుంచి వెళ్ళి. ఆయన సార్ ఇలాంటి గొప్ప వ్యక్తులు టీడీపీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. ఈరోజు కూడా చాలామంది టీడీపీలో వాళ్ళు కలుస్తున్నారు ఆయన్ని. ఆయన టీడీపీలో చేరే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఈయన కనుక చేరితే నెల్లూరులో మొన్నటిదాకా వైసీపీ తప్పితే ఏది లేదు అనుకున్న సమయం నుంచి ఇక్కడ టీడీపీ జనసేన మరింత బలంగా మారే అవకాశాలు స్పష్టంగా. కృష్ణదేవరాయలు గారు కూడా టీడీపీలో కలవబోతున్నారు. అది మంచి రోజు చూసి నేను మీకు అన్ని విషయాలు తెలియజేస్తానంటూ ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీతో వెళుతున్నారు. ఎవరైతే ఇక్కడ విన్ కారు అని ఆయనకు అనిపించిందో మొత్తం అందరినీ మార్చేస్తున్నారు, తన మన భేదం లేకుండా. మరి వీడుతున్న వాళ్ళని ఎందుకు పట్టించుకోవడం? ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఈ కృష్ణదేవరాయలు గారిని పిలిపించి గుంటూరు పోటీ చేయమన్నారు. ఆయన విజ్ఞాన సంస్థల అధినేతన, ఆయన లావు రత్తయ్య గారు కుమారుడు కృష్ణదేవరాయలు గారు. అటువంటి వ్యక్తి నేను గుంటూరు చేయను, ఆల్రెడీ నర్సాపేటలో ఒక 50% నేను ఏదైతే హామీలు ఇచ్చానో చేయగలిగాను, మిగతా 50% కూడా పూర్తి చేయాలంటే నేను మళ్ళీ ఎంపీ అవ్వాలి, అక్కడే అవుతాను అన్నాడు. ఆయన రిక్వెస్ట్ చేశారు, కానీ ఆయన వైఖరి మార్చుకోవాలి. అప్పుడు అంబటి రాయుడిని తీసుకొచ్చారు.
ఆయన కూడా ఇక్కడ పరిస్థితులు చూసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సిచ్యువేషన్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ మాజీ కేంద్ర మంత్రి, ఆయన కుమారుని తీసుకొచ్చి ఉమ్మారెడ్డి వెంకటరమణి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇదే సమయంలో ఆయన కూడా ఉంచుతారో లేదో తెలియని పరిస్థితి. నిన్న ఆర్కే మొన్న వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఆయన సమన్వయకర్తగా పెడతారంటున్నారు. ఈ అగమ్య గోచరం మీరన్నట్టు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడాల. ఇంత మార్చడం ఎక్కడో నెల్లూరు నుంచి తీసుకొచ్చి మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సాపేట ప్రజలు స్వీకరిస్తారా అంటే అది స్వీకరించే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆయన నేను అసెంబ్లీలో తిట్టాను ఈరోజు, రేపు పార్లమెంట్లో తిడతానంటున్నాడు. పార్లమెంట్లో తిడితే ఏమైందో పాపం ఆయన తెలియదేమో. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఎంపీల మీద నార్త్ ఇండియన్స్ మొత్తం మూకుమ్మడి దాడి చేశారు. అక్కడ అంత ఈజీ కాదు పార్లమెంట్లో, అది ప్రజలు స్వీకరించరు. ఇక్కడ బీసీ స్టాండ్ తీసుకున్నాడు ఆయన, అక్కడ కృష్ణదేవరాయలు మార్చడం జరిగింది. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వలస వచ్చినప్పుడు అక్కడ ప్రజలు స్వీకరిస్తారా లేదనేది మనం ఎదురు చూడాలి. ఈ సిచ్యువేషన్స్ ఇక్కడే కాకుండా మీరు అన్నట్టు బాలశౌరి గారు, మరి ఆయన నాయకుడే కదా, అక్కడ 2 సార్లు ఎంపీ అయిన వ్యక్తి, ఆయన కూడా వదులుకోవటం, ఆయన జనసేనలో చేరి రేపు మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలి. పేరున్న నాయకుల్ని లేదంటే సీనియర్స్ని వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక పెద్ద కరెక్టే. ప్రశ్న. ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో మోనోపోలి పనికిరాదు మేడం. ఒక్కసారి చూస్తారు, 151 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, మీకు బలం ఇచ్చారు, మంచిగా పరిపాలించమని. పరిపాలిస్తే మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అధికారులు తీసుకొస్తారు. ఇప్పుడు మంత్రులు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ ఏమంటున్నారు, మీరు ఎంతమంది వచ్చినా ఈ 3 రేపు టీడీపీని అమ్మేసేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. టీడీపీ భయపడిపోయి వాళ్ళ భార్య కుప్ప నుంచి పోటీ చేయబోతుంది అంటున్నారు. ఒకవైపు పవన్ని విమర్శిస్తున్నారు. పవన్ని ఇంకా ఇటువంటి అనైతిక రాజకీయవేత్త దేశంలో లేడని అంబటి రాంబాబు అన్నారు. మరి ఎందుకు అంబటి రాంబాబు గారి కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి ఎందుకు గుంటూరు పిలిపించుకున్నాడు? అప్పుడు మీకు గుర్తురా కదా పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటంటే ఈ నోటి తుత్తర అంటారు. ఈ తుత్తర ఎక్కువగా ఉన్న వాళ్ళు వైసీపీలో కనపడుతున్నారు. పేరు నాని, ఆయన మంత్రి పదవి కోల్పోయింది, చివరికి పోటీ చేయట్లా, గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళ కొడుకు కిట్టుని మచిలీపట్నం పోటీ చేస్తున్నాడు, అక్కడ గెలిచే పరిస్థితి లేదు. కొల్లు రవీంద్ర వస్తున్నారు, జనసేన సపోర్ట్తో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అటువంటిది కొడాలి నానికి రేపు సీట్ ఇస్తారో లేదు తెలియని పరిస్థితి. వంశీ కూడా ఏంటో పరిస్థితి అగమ గోచరంగా ఉంది. ఇట్లా రోజా పరిస్థితి కూడా ఇదిగా ఉంది. ఇట్లా ఏంటంటే రాజ్యాంగంలో ఏమైందంటే ప్రజాస్వామ్యంలో హోందాగా ఉండాలి. ప్రజలు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నారు? మిమ్మల్ని గెలిపించింది దేనికి? హోందాగా ప్రజల సమస్యలు పరిష్కరించారు. కానీ అవతల ఒంటికాలతో అవతల వాళ్ళని విమర్శిస్తూ ఉంటే అది కాదు ప్రజలు కోరుకునేది. ఇప్పుడు మనం క్లియర్ గా చూస్తుంటే రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులకి పై ఎత్తులు కదుపుతూ ఉన్నారు, రైట్? ఎవరి స్టెప్ ఎలా ఉండబోతుందో, సరైన ఎత్తుగడ వేస్తున్నారా లేదా అనేది మనం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు మీరు ఎప్పుడు చెప్పే మాట, రైట్, తెలియనివి కావు. చాలా ఆచితూచి అడుగు వేసే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతుంటే ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు? ఇక్కడ ఇంతమంది సలహాదారులు ఏమైపోయారు? 420 కోట్లు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో 140 కోట్లు ఒక సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రి, ఆయనకే 140 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంతమంది సలహాదారులు మాట వింటున్నాడా లేదా? ఇంతమంది వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఒకవైపు హోర్డింగ్లు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ చూసినా మీరు చూసారా, సిద్ధం. ఈయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? ఓకే నువ్వు సిద్ధం అంటే నేను యుద్ధానికి రెడీ అన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దిగిపోతున్నావు అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్తో ఉన్నాడు. ఒక ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యూన్సీలో ఒక్క సీటు కూడా గెలవనీను అని ఆయన అంత ధీమాగా ఉన్నాడంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత వ్యతిరేకత ఉందో ఆలోచించుకోవాలి. ఇది మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేకపోతున్నాడు? అదే ఇప్పుడు అందివచ్చుకొని టీడీపీ వాళ్ళు ముందెళ్ళి సార్ మీరు రాండి మా పార్టీ తరఫున పోటీ చేయండి అని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఆయన ఇవాళ 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారంటున్నాడు. ఇటువంటి ఆర్థికంగా అంగబలం ఉండి ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉండి రేపు పార్టీకి ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళని కూడా వదులుకుంటే రేపు ఎలా వైసీపీ ముందుకు వెళ్ళగలదు? ఎలా 150 సీట్లు రాగలదు? చూడాలి. ఇంకొక 60 రోజులు టైం ఉంది కాబట్టి 50 రోజులు మనకు రిజల్ట్ వచ్చేసరికి ఇంకో 10 రోజులు. ఈ 60 రోజుల్లో ఎవరు ఎత్తుగడ ఫలించిందో తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ అండి.